ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా మంగపేట మండలంలో ఆదివాసీ భూముల కబ్జా ఘటన తీవ్ర వివాదంగా మారింది. గంపోనిగూడెం క్రాస్ రోడ్ వద్ద నర్సాపూర్ గ్రామానికి చెందిన ముక్తి పాపయ్యకు చెందిన పట్టా భూమిని మహమ్మద్ హుస్సేన్ కబ్జా చేసి అక్రమంగా భవన నిర్మాణం చేపట్టాడని బాధితులు ఆరోపించారు. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో భూమిని ఆక్రమించి స్లాబ్ వరకు నిర్మాణం చేశారని ముక్తి పాపయ్య మీడియాకు చెప్పారు. ఇంటి యాజమాని లేని సమయంలో పనులు కొనసాగించి ప్రశ్నించిన ఆదివాసులను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. పొద్మూరు గ్రామంలో 95 సర్వే నెంబర్లు 24 గుంటలు, 96 సర్వే నెంబర్లు ఎకరం 35 గుంటలు ముక్తి రాములు చెందిన భూమి ఇష్యూలో ఎల్టీఆర్ కేసు అయినది. ఎల్టీఆర్ నోటీసు వచ్చినది. మరి ఈ విషయంలో స్థానిక తహసీల్దార్ గారు మరి ఈ అక్రమంగా దొంగతనం కొనుగోలు చేసిన మహమ్మద్ హుస్సేన్ అనే అతనికి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో మేము అనేక సార్లు పోలీస్ స్టేషన్లో 22వ తారీఖు నాడు, ఈ నెల 22వ తారీఖు నాడు కూడా కూర్చొని మరి పంచాయతీ చేసుకోమని ఎస్ఐ గారు చెప్తే వారి సమక్షంలో ఈ హుస్సేన్ అనేటోడు ఏం సమాధానం చెప్పకుండా ఫరారైపోయిండు. ఈ దొంగతనంగా ట్రైబల్కు తెలియకుండా ట్రైబల్ పట్టా భూములను దొంగతనంగా కొనుగోలు చేసుకొని వీళ్ళు గిరిజనులపై తిరుగుబాటు చేసి గిరిజనులే తప్పని అంటున్నారు. గిరిజనుల తప్పేం లేదు. వీళ్ళు గిరిజనేతలు దొంగల్లాగా వచ్చి ఆక్రమించుకొని ఫస్ట్ ఆక్రమించుకొని ఆ భూమి విషయం తెలుసుకొని సర్వే నెంబర్లు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ పేర్లు అక్రమంగా ఒక గిరిజనేతడు మరొక గిరిజనేతలకు అమ్ముకోవడం చేస్తున్నారు. అలాగనే ఇప్పుడు 1359 పరిస్థితుల ప్రకారం ట్రైబల్ ఏరియాలో గిరిజనేతలందరూ నిషేధించబడ్డారు. 1949లో ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. 1959లో ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. మరి ఈ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ సంవత్సరం సాగు చేస్తున్న భూములు, మరి పట్టా అయిన భూముల్ని దొంగతనంగా ఒక గిరిజనేతడు మరొక గిరిజనేతరికి 92 లక్షల రూపాయలకు అమ్ముకోవడం అనేది జరిగింది. మరి ఇటు విషయంలో ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళాము, ఎవరు ఏం చేయలేదు. లాస్ట్కి ఎస్ఐ దృష్టి తీసుకెళ్తే 22/12/2025 నాడు పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోనంటే ఒక దిక్కు మాట్లాడుతుంటే దొంగతనం కొన్న మహమ్మద్ హుస్సేన్ పరారైపోయిండు. మళ్ళీ వస్తాను కూడా అటే పోయిన దిక్కు దివాన్ లేదు. రాత్రి ఈ ముక్తిరాముని భూమిలో స్లాబ్ వేసిండు, భవన నిర్మాణం చేసి స్లాబ్ వేయడం జరిగింది. దాన్ని మేము ప్రతిఘటించడానికి మేము అందరం పోయి దీన్ని పీకేయాలని చెప్పేసి డిమాండ్ చేశాము. తహసీల్దార్ గారు సోమవారం నాడు లెటర్ ఇచ్చి మొత్తం పీకేస్తానని చెప్పేసి తహసీల్దార్కు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం మేము ఈ విషయంలో మేము ఆగుతున్నాం. తహసీల్దార్ తోట రవీందర్ గారు తహసీల్దార్ గారు ఆ ఇల్లును ఆపండి, బ్యానర్ కట్టండి, కూల్ చేయండి అని కూడా మా గిరిజన సంఘానికి చెప్పడం వల్లే మేము అక్కడికి వెళ్ళాము. మా సొంతగా లేదు, ప్రతి విషయం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పటికీ ఈ ముక్తి రాముల విషయంలో 500 రిప్రజెంటేషన్ అనేది తహసీల్దార్కి ఇచ్చినాం. మరి కలెక్టర్కి ఒక 50 ఇచ్చినాం, ఆర్టీఓకి ఒక 50 ఇచ్చినాం. మరి అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వారు ఒక్కరే స్పందించారు, ఇది ఇమ్మీడియట్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడున్న డీటీ గారు ఫైల్ రాస్తా ఆర్డర్ ఇస్తానని తహసీల్దార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇంతవరకు ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. మరి గ్రీవెన్స్లో ఇచ్చిన లెటర్కి దిక్కు దివానం లేదు. కలెక్టర్ ఇస్తారనే మేమెందుకు పని చేయాలన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. మరి కలెక్టర్ గారు ఇచ్చే ఆదేశాలు వీళ్ళు గౌరవించారా, పని చేయరా తహసీల్దార్ గారు? జై ఆదివాసి, జై జై ఆదివాసి. నేతలకు అమ్మలేదు. ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న గిరిజన నేతలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. 107 యాక్ట్ ప్రకారం, పీసా యాక్ట్ ప్రకారం, ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 యాక్ట్ ప్రకారం, 1946 ట్రైబల్ యాక్ట్ ప్రకారము ఇక్కడ గిరిజన నేతలకు ఇవ్వడానికి ఓటు హక్కు లేదు, ఏ హక్కు లేదు. భూమి పట్టా కలిగి ఉన్న వాళ్ళకి రైటు అనేది లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1988లో గిరిజన నేతడు గిరిజన ప్రాంతంలో పట్టా కలిగి ఉన్నా కూడా చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం చెప్పడం అనేది జరిగింది. టోటల్గా మేము డిమాండ్ చేసిందంటే ఇక్కడ దొంగతనంగా అక్రమంగా వచ్చిన గిరిజన నేతలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మా ప్రధాన డిమాండు. అట్లనే 1359 ఫస్ట్లీ ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్పింది? నాన్ ట్రైబల్ ఈజ్ ప్రొహిబిటెడ్ అన్నది. నాన్ ట్రైబల్ ప్రొహిబిటెడ్ అంటే నిషేధించబడ్డాడు. నిషేధించబడ్డవాడు ఇక్కడ ఎట్లా రైట్ వస్తుంది? రైట్ రాదు కదా. ఎవరు నిషేధిస్తారు? ప్రొహిబిటెడ్ అంటే ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్ని నిషేధిస్తారు. ఆ నిషేధిత భాగంలో ఈ ఉన్న అక్రమంగా వచ్చి నివసిస్తున్న గిరిజన నేతలు ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రెవెన్యూ గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసిన
పత్రిక విలేకరుల సోదరులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మంగపేట మండలంలోని గంపగూడెం క్రాస్ వద్ద 95-96 గిరిజన పట్టాభూమి ముక్తి పాపయ్య, ముక్తి పొట్టి, తండ్రి ముక్తి పొట్టి గిరిజన పట్టాభూమిలో అక్రమంగా గిరిజన నేతలైన మహమ్మద్ హుసేన్ ఇల్లు కడుతున్నారు. ఇల్లు విషయంలో 4 రోజుల క్రితం ఆ పక్క పెద్ద మనుషులు, ఈ పక్క పెద్ద మనుషులు 20-30 మంది మధ్యలో సమక్షంలో చేయడం జరిగింది. ఎల్టీఆర్ నోటీస్ ఉండడం వల్ల ఎవరు కూడా ఆ ఫీల్డ్ మీదకి పోవద్దని చెప్పడం జరిగింది. కానీ సెలవు చూసి నిన్న రోజున స్లాబ్ పోయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా గిరిజన సంఘాలుగా ఖండిస్తూ షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజన పట్టా భూమిలో గిరిజన అమ్మలేదు. అమ్మనారాయణ భూమిలో గిరిజన పట్టా భూమి గిరిజన తెలకుండా గిరిజన నేతలు అమ్మినారు. కాబట్టి గిరిజనులు అమ్మినట్టు ఏ కాగితం చూపెట్టినా కానీ ఆ భూమి జోలికి రామని మేము చెప్పడం జరిగింది. ఇటు విషయంలో మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాను. వెంటనే ముక్తి పాపయ్య, తండ్రి పొట్టి ఆ ల్యాండ్లో ఉన్న ఇంటి నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఈరోజు తహసీల్దార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇంటి విషయంలో కలెక్టర్ గారు, డిపిఓని, ఆర్డీఓని, పంచాయత్ సెక్రటరీని కలవడం జరిగింది. కానీ ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కానీ గిరిజనులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలు అమలు చేయాలంటే ప్రభుత్వ అధికారులు గిరిజన చట్టాలను చిన్న చూపు చూస్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉంటే 2 షెడ్యూల్ 5-6 షెడ్యూల్ ఆదివాసుల కొరకే రాయబడ్డాయి. కానీ ఆ చట్టాలను కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసులు అనేటోళ్ళు అడవికే పరిమితమవుతాను. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆదివాసులని ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటాను. కాబట్టి మేము గిరిజన సంఘాలుగా మా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ వాళ్ళని చైతన్యం చేస్తూ వాళ్ళకి ముందుకు తోడుకుంటూ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మహమ్మద్ హుసేన్ కట్టిన గిరిజన పట్టాభూమిలో దాన్ని తొలగించేదాకా ఆదివాసీ సంఘాలను కలుపుకపోయి మరి ఉద్యమం చేద్దాం. ఈ ఉద్యమాలు అనేటి ఆదివాసులకు కొత్త కాదు. భూమి కోసం, భుక్తి కోసం కొమరం భీం, బిర్సా ముండా, సమ్మక్క సారక్కలు ఈ భూమి కోసం ఏ పోరాటాలు చేసినాయి. అదే స్ఫూర్తితోటి మేము కూడా ముందుకు తీసుకుపోయి గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మా వంతుగా మేము పోరాడతామని తెలియజేస్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. 96 పట్టా సర్వే నెంబర్ ప్రకారం అది మా దాదన్నకు సంబంధించిన భూమి. అది దాని వారసులం మేము. అది మాకు తెలవకుండా అంటే వాళ్ళు కొన్నది లేదు, చేసింది లేదు, అక్రమంగా దాన్ని కబ్జా చేసి వాళ్ళ పేరు మీద అంటే మా డబ్బు పరంగానో ఇంకేదో పరంగానో పట్టాగా మార్చుకొని ఈరోజు మమ్మల్ని బెదిరిస్తూ మా భూమిలోకే మమ్మల్ని అడుగు పెట్టకుండా వాళ్ళు మా మీదకి దాడికి దిగుతున్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఆ భూమిని మాకు ఇప్పించగలరని అధికారులను ఎన్నోసార్లు కలిసినాం. మీ పరంగా ఇప్పుడు మీడియా పరంగా మేము చెప్పదలుచుకుంటున్నాం. దీన్ని మీరే న్యాయం చేయాలి.